సైలెంట్ డ్యామేజ్ ఆఫ్ ఐస్ నుంచి హార్మోనల్ ఇంపాక్ట్స్ ఆన్ ఐస్ అండ్ డిజిటల్ స్క్రీన్స్ యొక్క ఇంపాక్ట్ మన కళ్ళ మీద ఎంత పడుతుంది. కొన్ని అలార్మింగ్ సైన్స్ ఉంటాయి కదా కళ్ళకి సంబంధించి. Silent pandemic that is spreading across the world. Experience that happiness in కామన్ గా పీపుల్ ఫేస్ చేసే డ్రై ఐ సిండ్రోమ్. ఒక 5 minutes కళ్ళు మూసుకొని అటు తిరిగితే సెట్ అయిపోతుంది. మెడికల్ హాల్కి వెళ్ళిపోయి ఆర్టిఫిషియల్ ఐ డ్రాప్స్, కాన్స్టెంట్ ఐ రబ్బింగ్ వల్ల. ఐస్ కి కూడా ఏమైనా ఎక్సర్సైజెస్. Ophthalmology has always been my favorite subject. ఫ్రీ ఐ చెకప్ అని పెడతారు కదా. సమంత ఆల్సో హ్యాడ్ దిస్. రీసెంట్ గా ఒక సెలబ్రిటీ కూడా సేమ్ థింగ్ కంప్లైంట్ చేశారు నాకు. కాన్స్టెంట్ గా కంప్యూటర్ ముందు అవాయిడ్ కాస్మెటిక్స్. ఇప్పుడు వాళ్ళకి పాలసీస్ ఉన్నాయి, ఇంత స్క్రీన్ టైం ఉండాలి, ఇంత అవుట్డోర్ టైం కంపల్షన్ ఉండాలి. హార్ష్ లైట్ కంటిన్యూస్లీ. సర్వే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ డాక్టర్ వాణి అండ్ ఈ రోజు పాడ్కాస్ట్లో మనం కళ్ళు జబ్బుల గురించి తెలుసుకుందాం. ఈ ప్రపంచాన్ని చూడాలన్నా ఏదైనా పని చేయాలన్నా మనకు కళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్. అలాంటి కళ్ళని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం, ఎంత బాగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. సైలెంట్ డ్యామేజ్ ఆఫ్ ఐస్ నుంచి హార్మోనల్ ఇంపాక్ట్స్ ఆన్ ఐస్ అండ్ డిజిటల్ స్క్రీన్స్ యొక్క ఇంపాక్ట్ మన కళ్ళ మీద ఎంత పడుతుంది అనే వాటి అన్నిటి గురించి ఈరోజు పాడ్కాస్ట్లో మనం తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ డిస్కస్ చేయడానికి మనతోని ఉన్నారు డాక్టర్ సాయి సుగుణ గారు. తను ఒక రెనోవర్డ్ ఆఫ్థమాలజిస్ట్ అండ్ CEO ఆఫ్ ఐఫిట్ AI అనే కంపెనీ. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ డాక్టర్ గారు. హలో డాక్టర్ వాణి గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. మీ ప్రొఫెషనల్ జర్నీ గురించి చెప్తారా? యా షూర్. సో ఐ కమ్ ఫ్రమ్ అ హంబుల్ ఫ్యామిలీ. మా ఫాదర్ డ్రీమ్ అది నేను డాక్టర్ అవ్వాలి అని. సో స్కూల్లో అంతా ఐ హ్యాడ్ బీన్ అ టాపర్ always, and then by God's grace MBBS seat వచ్చింది. I did my MBBS from Gandhi Medical College, Hyderabad. Being a little bit conservative family, I was married off at a very early age. I kind of had to, adjust to my husband's dreams and aspirations. So managing the house parallelly, I cleared my MBBS with distinction in a few subjects. And then tanaki Australia ki velli, he wanted to pursue further career. So we planned, I gave up on my PG dreams and veldamu ani decide ayyam. But then destiny had other plans. And I met with a almost very fatal accident, near death accident anamata. So na spinal cord, na chest bone, knee joint, everything was completely broken. From going abroad to ఈవెన్ సిట్టింగ్, నాకు కూర్చోడానికి పడుకోవడానికి కూడా ఆ లో లెవెల్ వరకు వెళ్ళిపోయాను నేను. సో వెన్ ఐ వాజ్ లైయింగ్ డౌన్ ఆన్ దట్ బెడ్, ఐ రియలైజ్డ్ నేను ఇఫ్ ఐ రియలీ హ్యావ్ టు ఆర్ ఇఫ్ ఐ క్యాన్ డూ సంథింగ్, ఒక స్పెసిఫిక్ ప్లేస్లోనే కాదు, నేను ఎక్కడున్నా నేను చేయగలగాలి, అది నేను చెయ్యగలుగుతాను, ఐ కాంట్ గో లోవర్ దాన్ దిస్ అని అలాంగ్ విత్ గాడ్స్ గ్రేస్ పీజీ ప్రిపేర్ అయ్యి I got my ophthalmology has always been my favorite subject. Enduku ante it is one of the fields where you can see the instant difference in a patient. Ippudu oka 7-8 year old child na daggaraku vaste vallaki em kanipiddu perceive world differently. Ade nenu appadikappudu glasses iste suddenly they see so much beauty, they appreciate the world around them. Anta difference nenu teyagaltanu anedi inherent ga first nunche undedi naku. Because I am used to doing a lot of rural medical camps, free camps, where I saw that I experienced that happiness in kids and their parents. So ophthalmology and decide ayanu. So as God willed, naku ochindi a seat, and then again I cleared it in first class. ఆ తర్వాత యాజ్ సూన్ యాజ్ ఐ పాస్డ్ ఐ హ్యాడ్ మై డాటర్ అండ్ కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ వచ్చినప్పుడు ఐ స్టార్టెడ్ టీచింగ్ ఆన్లైన్. నీట్ పీజీ ప్రిపేర్ అయ్యే MBBS క్యాండిడేట్స్కి ఐ యూస్ టు టీచ్ ఆఫ్థల్మాలజీ. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు స్టూడెంట్స్. And after that I joined multiple eye hospitals, and now I am with American Laser Eye Hospital, where I am the CEO of their child company, that is ifit.ai. This is my journey in brief. It's truly inspiration. మీరు అంత
చాలా మంది వన్స్ దే గెట్ అటాక్డ్ ఆర్ ఏదైనా లైఫ్లో ఏదైనా ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు నార్మల్గా వాట్ కమ్స్ టు మైండ్ ఇంకేం చేస్తాంలే అని దే కీప్ కంప్లైనింగ్, దేవుని కంప్లైంట్ చేయడం, వై మీ అని దే కీప్ ఆ కంప్లైనింగ్ మోడ్లోకి వెళ్ళిపోతారు అండ్ దే గివ్ అప్ ఆన్ దియర్ డ్రీమ్స్ అండ్ అలా చేస్తారు. బట్ మీరు ఆ ప్రాబ్లమ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని యూ కేమ్ అప్ ఇన్ లైఫ్ లైక్ అ ఫీనిక్స్ అని చెప్పవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఐ డిడ్ నాట్ ఫేస్ సెల్ఫ్ డౌట్ ఆర్ నా లైఫ్ అయిపోయింది వై మీ అని ఎవ్రీ డే ఐ ఆస్ దట్ క్వశ్చన్ టు మై సెల్ఫ్. బట్ అప్పుడు నేను చెప్పుకున్న కరేజ్ అండ్ టుమారో విల్ బి బెటర్, రేపు కొత్తగా ఆపర్చునిటీ ఉంటుంది, నాది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ యాటిట్యూడ్ నాకు ఇప్పుడు ఒక సీఈఓగా చాలా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ ద థర్డ్ కంపెనీ దట్ ఐఎమ్ బిల్డింగ్. షోడ్ మీ అ వర్జన్ ఇన్ మీ విచ్ ఐ డెంట్ నో దేర్ వాజ్. ఆ తర్వాత ఐ లెర్న్డ్ కార్ డ్రైవింగ్. సో ఒక్క ఫియర్ ఉంటే దాన్ని నుంచొని మనం ఫేస్ చేసి దాన్ని మీద ఎక్కి కూర్చోవచ్చు, వీ క్యాన్ డిఫీట్ ఇట్ అనేది నేర్చుకున్నాను నేను. దట్ ఈస్ వాట్ ఈస్ హెల్పింగ్ మీ ఇన్ దిస్ జర్నీ రైట్. నాకు తెలిసి మీకున్న విల్ పవర్ ఇట్ హెల్ప్ యూ టు ఓవర్కమ్ యువర్ డిసీజ్ ఆల్సో, ఓవర్కమ్ యువర్ మెడికల్ ప్రాబ్లమ్ ఆల్సో, బికాస్ స్పైన్ ప్రాబ్లమ్ నుంచి బయటకు రావడం ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ విల్ పవర్ అండ్ యువర్ ఓన్ సెల్ఫ్ మోటివేషన్. ఈ రోజుల్లో ఈ 2025లో కామన్గా పీపుల్ ఫేస్ చేసే ఐ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? Most importantly, screens. The first thing I want to talk about is screens. 0 to 100 ఎనీ ఏజ్ అందరికీ స్క్రీన్ ఉంది. పిల్లడు పుట్టంగానే ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. 6 months ఏజ్ నుంచి మదర్ కూర్చోబెట్టేస్తారు, ఫోన్ ఇచ్చేస్తారు, పెట్టేస్తుంటారు. అక్కడి నుంచి ఆ మదర్ ఆ ఫాదర్ ఆఫీస్కి వెళ్ళి ఇన్ఎవిటబుల్ అన్అవాయిడబుల్ అయిపోయింది. సో ఎనీ స్క్రీన్, సో ఫోన్ ఐ కామన్లీ కాల్ ఇట్ అన్ ఎక్స్టెండెడ్ బాడీ పార్ట్. అలా అయిపోయింది. ఇట్స్ ఎ న్యూ బాడీ పార్ట్ ఆఫ్ హ్యూమన్స్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైలెంట్ పాండమిక్ దట్ ఈస్ స్ప్రెడింగ్ అక్రాస్ ద వరల్డ్. దట్ ఈస్ మయోపియా. ఇప్పుడు మయోపియా అంటే ఏంటి అంటే, దేవుడు మన కంటిని ఎలా తయారు చేశాడు? దూరం చూపు చూడటానికి. దూరంగా మనకు ఫుడ్ ఉంటే కనిపించి తెచ్చుకోవాలి, యానిమల్ హంటింగ్ కానీ. అలా తయారైన కళ్ళని మనం దూరం అక్కర్లేదు అని దగ్గర చూసి 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 దూరం చూపు లోపిస్తుంది. సో మయోపియా అనేది దూరం చూపు లోపం. దగ్గర చూసి 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 కంటికి దూరం చూసే అలవాటు అనేది పోతుంది. సో ఇది చాలామంది పిల్లల్లో ఒక పాండమిక్గా స్ప్రెడ్ అవుతుంది. ఇనీషియలీ ఇది ఫస్ట్ ఈ పాండమిక్ స్టేటస్ అనేది డిటెక్ట్ అయింది ఇన్ సింగపూర్ అండ్ చైనా. ఇప్పుడు ఇండియా ఏ స్టేట్ ఆఫ్ స్క్రీన్ యూసేజ్లో ఉందో 10 years back those countries were in that state of screen usage. Okay. Now if you go to those countries and see, every 9 out of 10 kids కి glasses ఉన్నాయి. అంత rampant-గా అయిపోయింది. ఇంత it has gone to the magnitude where the government itself had to involve in managing this in each and every school. Now ఇప్పుడు వాళ్ళకి పాలసీస్ ఉన్నాయి, ఇంత స్క్రీన్ టైం ఉండాలి, ఇంత అవుట్డోర్ టైం కంపల్షన్ ఉండాలి. సో నౌ ఇండియా ఈజ్ ఇన్ అ స్టేట్ వేర్ ఒక 10 years down the lane 1 in 3 kids are going to get glasses. ఇది వీఆర్ సైలెంట్లీ కళ్ళు మూసుకొని ఒక రకంగా వెళ్ళిపోతున్నాం అటు సైడ్. సో పేరెంట్స్ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఆర్ వీ టేకింగ్ కరెక్ట్ కేర్, ఇనఫ్ కేర్ ఆఫ్ అవర్ ఐస్? హార్ట్ కాంప్లికేషన్ రాకుండా మనం వర్కౌట్ చేస్తాము, హెల్తీ ఫుడ్ తింటాము, అన్ని ప్రివెంటివ్ యాంగిల్లో చూస్తాం. మరి రేపు మీ పిల్లల కళ్ళు, మీ కళ్ళు పాడవకుండా మీరు ప్రివెంటివ్ యాంగిల్లో చూస్తున్నారా? అది ఆలోచించాలి. ఓన్లీ ప్రాబ్లం వచ్చినప్పుడే వెళ్ళి చూపించుకుంటాను అంటే ఇట్ విల్ బి టూ లేట్. అది తెలుసుకోవాలి. కరెక్టే మీరు చెప్పినట్టు. ఇప్పుడు సైలెంట్ పాండమిక్ అన్నారు, లైక్ డిజిటల్ స్క్రీన్ ఎక్స్పోజర్ వల్ల కంటిన్యూస్గా మనం డిజిటల్ అడిక్షన్ అనుకుంటున్నాము, కానీ అంటే వీఆర్ థింకింగ్ ఇన్ మెంటల్ ఎమోషనల్ టర్మ్స్, బట్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్, ఎస్పెషలీ ఐస్, బికాస్ కళ్ళతో చూస్తుంటాం అండ్ దట్ హార్ష్ లైట్ కంటిన్యూస్లీ డే అండ్ నైట్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. లైక్ ఇఫ్ యూ వాక్ ఫర్ ద హోల్ డే, మీ కాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటాయి? ద ఎంటైర్ డే you're doing the same thing to your eyes. నా పేషెంట్స్కి అదే చెప్తూ ఉంటాను. కిడ్స్ పేరెంట్స్ వస్తారు, మేడం ఐస్ పెయిన్, స్ట్రెయిన్, వాటరింగ్. మేడం మీరు రోజంతా వాక్ చేయండి, కాళ్ళ నొప్పులు వచ్చినాయంటే డాక్టర్ ఏం చేస్తారు చెప్పండి? కంటికి కూడా అలాగే మసిల్స్ ఉంటాయి, ఏవైతే టయర్డ్ అయిపోతాయి, ఇంట్రాక్యులర్ ఎక్స్ట్రాక్యులర్ మసిల్స్ అని. సో వాటికి టైం టు టైం రెస్ట్ ఇవ్వాలి. ఎంతో ఫ్రీక్వెంట్గా మనము ఐ చెకప్, మీరు అన్నట్టు రొటీన్ ఐ చెకప్స్ కంపల్సరీ చేయించుకోవాలి. లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, జెండర్, how frequently we should visit a ophthalmologist. ప్రివెంటివ్ కేర్ యాంగిల్లో ఆలోచించాలి మనం. ఇంత అడ్వాన్స్డ్ వరల్డ్లో
ముందే మనం రిస్క్ ఫ్యాక్టర్స్ డిటర్మిన్ చేసుకొని ఆ బ్లడ్ టెస్ట్ ఈ బ్లడ్ టెస్ట్ చేసుకొని నాకు హెచ్ఎస్సిఆర్పి ఎంత ఉంది అది ఎంత ఉంది ఇది ఎంత ఉంది అంతా తెలుసుకునేటప్పుడు మరి కళ్ళ గురించి తెలుసుకోకపోతే సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కళ్ళు మూసుకుపోతే చెవులు వినిపించినా నోరు పనిచేసినా కాళ్ళు చేతులు ఆడినా ప్రపంచం లేనట్టే మన చుట్టూ. సో అంత వాల్యూ ఇవ్వాలి. సో ఎవ్రీ 6 monthsకి కంపల్సరీగా చెకప్ అనేది చేసుకోవాలి. ఐస్ వెదర్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఆర్ నో. జనరల్గా అంటే ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా, సో వెన్ ఎవర్ దే కమ్ ఫర్ హాలిడే ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడు వాళ్ళు రెగ్యులర్గా ఐ చెకప్, డెంటల్ చెకప్ అంటే వాళ్ళు ఎందుకు హెల్త్ కోసం అని చేయించుకుంటారా, లేకపోతే అక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఆర్ అపాయింట్మెంట్ దొరకదని చేయించుకుంటారో తెలియదు కానీ బట్ దే డూ ఇట్ ఎవ్రీ ఇయర్. సో అలానే మనం ఇక్కడ లోకల్లో ఉండి మనకి ఇంతమంది డాక్టర్స్ అవైలబుల్లో ఉన్నారు, సో మనం రెగ్యులర్గా మీరు అన్నట్టు 6 monthsకి ఒకసారి ఐ చెకప్ చేయించుకుంటే మనం ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్, చిన్నప్పుడే గ్లాసెస్ అండ్ హెవీ గ్లాసెస్ అవన్నీ అవాయిడ్ చేసే అవకాశం. సో వన్స్ బికాస్ యూ హ్యావ్ మెన్షన్డ్ హెవీ గ్లాసెస్, నేను ఎందుకు ఇంతగా ప్రివెంటివ్ కేర్ మీద ఫోకస్ ఎంఫసిస్ చేస్తున్నాను అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కాస్మెసిస్. అద్దాలు ఉన్నాయా లేవా, అందంగా కనిపిస్తామా లేదా, అది కాదు క్వశ్చన్. హై మయోపియాతో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి విచ్ లీడ్ టు కండిషన్స్ సిమిలర్ టు బ్లైండ్నెస్. సో హై మయోపియా ఒక కిడ్కి ఎర్లీగా స్టార్ట్ అయితే ప్రోగ్రెస్ అవుతూ అవుతూ ఒక క్యాటరాక్ట్ అంటే కంటి శుక్లం పొర 60 తర్వాత వచ్చేది ముందే వచ్చేస్తుంది, ఎర్లీ క్యాటరాక్ట్స్. రెటినల్ డిటాచ్మెంట్ అంటే మన కన్ను గుడ్డు ఒక బాల్ షేప్లో ఉంటుంది. మయోపియాలో ఏమవుతుంది, అది ఇలా 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 ఎలాంగేట్ అవుతూ ఉంటుంది. ఎలాంగేట్ అయినప్పుడు కంటి నరం అంటే రెటినా అది డిటాచ్ అయిపోతుంది. ఇంకా అది డిటాచ్ అయిందంటే ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అండ్ మోర్ వల్నరబిలిటీ టు గ్లాకోమా. సో అంటే కాలామోతి అంటారు దాన్ని. ఇవి ఇంత పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ ఉంటాయి వీటికి. అంటే సైట్ నెగ్లెక్ట్ చేయడం వల్ల లైక్ రెగ్యులర్గా డాక్టర్ చూయించుకోకుండా మనం గ్లాసెస్ సరిగ్గా పెట్టుకోకుండా అండ్ అప్రోప్రియేట్ ఇంటర్వెన్షన్స్ తీసుకోకపోవడం వల్ల మనకి బ్లైండ్నెస్, గ్లకోమా, క్యాట్రాక్ట్, ఎర్లీ క్యాట్రాక్ట్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఎర్లీ సైన్స్ ఏమైనా చెప్తారా, లైక్ అంటే ఇలాంటి సైన్స్ చూస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే కొన్ని అలార్మింగ్ సైన్స్ ఉంటాయి కదా కళ్ళకి సంబంధించి, అవి ఏంటి? ఓకే, సో లెట్ మీ డివైడ్ దట్ ఆన్సర్ ఇంటూ కిడ్స్లో ఏం చూడొచ్చు, అడల్ట్స్లో ఏంటి వార్నింగ్ సైన్స్ అని. సో ఫస్ట్ కిడ్స్లో వచ్చేసి కిడ్స్కి తెలీదు క్లారిటీ ఆఫ్ విజన్ అంటే ఏంటి అని. 6/6 అనేది ఐఎమ్ షూర్ ఆల్ అడల్ట్స్ హూ ఆర్ లిజనింగ్ టు దిస్ దే నో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ విజన్ ఐదర్ విత్ గ్లాసెస్ వితౌట్ గ్లాసెస్. కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచి డ్యూ టు వేరియస్ రీజన్స్ దేనికన్నా విజన్ తక్కువ ఉంటే వాళ్ళకి తెలీదు, అమ్మ నాకు తక్కువ కనిపిస్తుంది, అన్న నాకు తక్కువ కనిపిస్తుంది అని చెప్పగలిగే కేపబిలిటీ వాళ్ళకి అంత అండర్స్టాండింగ్ ఉండదు. సో సమ్ సటిల్ సైన్స్ విచ్ పేరెంట్స్ హ్యావ్ టు రియలీ బీ అవేర్ ఆఫ్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఇస్ స్క్రీన్స్కి చాలా దగ్గరగా కూర్చొని చూడటం. టీవీ అయినా ఫోన్ అయినా ల్యాప్టాప్ అయినా ఇట్లా అని కూర్చొని లేదా ముందుకు వెళ్ళిపోయి కూర్చొని, ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు దగ్గర చూపే అలవాటు, కంటికి దూరం అనేది అలవాటు ఉండదు. సెకండ్ థింగ్ కాన్స్టెంట్ ఐ రబ్బింగ్, క్లారిటీ లేక ఆటోమేటిక్గా రుద్దేస్తూ ఉంటారు కళ్ళు, అది. థర్డ్ థింగ్ ఏంటి అంటే అకాడమిక్స్లో ఇంట్రెస్ట్ చూపించకపోవడం, బికాస్ దే ఆర్ నాట్ గుడ్ అట్ ఇట్, బికాస్ దే మే నాట్ బీ ఏబుల్ టు సీ క్లియర్లీ. ఫోర్త్, ఇంట్రోవర్టెడ్గా కొద్దిగా ఫీల్ అవ్వడము, బయటికి వెళ్ళకుండా అందరితో ఆడకుండా వేరే పిల్లల్లాగా ఇంట్లోనే ఉంటాను. ఎందుకు వాళ్ళకి అర్థం కాదు, దూరం చూపు కనపడక భయానికి వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు. సో అండ్ ద అదర్ మోస్ట్ కామన్ సైన్ ఇస్ హెడేక్, తలనొప్పి అని చెప్తారు. ఇవన్నీ పేరెంట్స్ ఇమ్మీడియట్గా ఫస్ట్ వేరే అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ ఏమీ లేకపోతే ఐ డాక్టర్ దగ్గర చూపించాలి. అడల్ట్స్ దగ్గరకు వస్తే బ్లర్డ్ విజన్ అంటే మొత్తం మబ్బుగా కనిపించడము. సెకండ్ థింగ్ వార్నింగ్ సైన్ మేజర్లీ ఏంటి అంటే హెడేక్, లాంగ్ అవర్స్ ఆఫ్ స్టేరింగ్ అట్ స్క్రీన్స్ కాజెస్ హెడేక్, అదొకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వార్నింగ్ సైన్ ఇస్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ రెగ్యులర్ విజన్. నిన్నటి దాకా బాగుంది, ఇవాళ సడన్గా హాఫ్ కనిపించడము, తక్కువ కనిపించడము, మొత్తం కనిపించకపోవడము, ఇవి వార్నింగ్ సైన్స్ ఇన్ అడల్ట్స్. సో ఈ మీరు చెప్పిన సైన్స్ ఏవైనా పిల్లలు కంప్లైంట్ చేసినా ఆర్ పెద్దవాళ్ళు మనం అబ్జర్వ్ చేసినా ఇమీడియట్గా ఐ డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ కిడ్స్ అండ్ టీనేజర్స్, మన అడల్ట్స్ కంటే నాకు తెలిసి కిడ్స్ అండ్ టీనేజర్స్ డిజిటల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి అంటే ఆ ఏజ్ చిన్న ఏజ్ కదా, యంగ్ ఏజ్, సో వాళ్ళకి వచ్చే ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఐస్కి? సో అది నేను చెప్పినట్టు
కంటిన్యూస్గా దగ్గర పని చేసి 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 ఐస్ అనేవి డిస్టెన్స్ విజన్ మర్చిపోయి ఓన్లీ నియర్ విజన్ చేసి నాట్ జస్ట్ విజువల్ ఇంపాక్ట్ ఈవెన్ మెంటల్ ఇంపాక్ట్స్ యాజ్ ఇట్ ఈస్ ఐ డోంట్ హ్యావ్ టు ఎలాబరేట్ ఆన్ దాట్. పేరెంట్స్కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని. బట్ హియర్ అగైన్ గ్లాసెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అండ్ ఆ కాన్స్టెంట్ ఐ రబ్బింగ్ వల్ల మన నల్లగుడ్డు అంటే కార్నియా అనేది థిన్నింగ్ అవుతుంది. కెరటోకోనస్ అనే కండిషన్ వచ్చే ఛాన్స్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అది వచ్చింది అంటే సర్జికల్ ప్రొసీజర్స్ దాకా వెళ్తుంది. సో ఇలాంటి పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికి ప్రికాషన్స్ ఉంటాయి. ఏంటి అంటే కిడ్స్లో ఫస్ట్ థింగ్ 20-20-20 రూల్ అనేది ఫాలో అవ్వాలి. 20 minutes స్క్రీన్ ఎనీ స్క్రీన్ చూస్తే 20 seconds దూరం చూడాలి. అట్లీస్ట్ 20 feet డిస్టెన్స్ చూసి 20 seconds మళ్ళీ 20 minutes స్క్రీన్ వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈజ్ అట్లీస్ట్ 2 hours ఆఫ్ అవుట్డోర్ ప్లే ఉండాలి, ప్రిఫరబ్లీ ఇన్ గ్రీనరీ, సరౌండెడ్ బై గ్రీనరీ. నెక్స్ట్ థింగ్ వైటమిన్ ఏ రిచ్ ఫుడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి. అండ్ లైట్స్ ఆఫ్ చేసి దుప్పట్లు కప్పేసుకొని రీల్స్ చూసుకుంటూ అది చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చేస్తారు. అది బిగ్గెస్ట్ మిస్టేక్, చాలా ఐ స్ట్రెయిన్ అవుతుంది. మళ్ళీ ఐ వుడ్ లైక్ టు కంపేర్ ఇట్ టు వాకింగ్ ద హోల్ డే బట్ మీ చెప్పులు లేకుండా. ఇంకా ఎంత టార్చర్. ఆ మాత్రం ambient లైటింగ్ లేకుండా స్క్రీన్ చూస్తే కళ్ళకి అంత ప్రాబ్లం అవుతుంది. సో ఇవి ప్రికాషన్స్. అంటే టీనేజర్స్లో పిల్లల్లో ఒక్కొక్కసారి మనం చెప్పినా వాళ్ళు వినరు. సో మీరు చెప్పినట్టు మీరు చెప్పిన టిప్స్ అయినా పాటించుకుంటూ 20-20-20 రూల్ అవన్నీ అండ్ 2 hours అవుట్డోర్ సో దట్ కొంచెం డిజిటల్ అవే ఫ్రమ్ స్క్రీన్స్ కొంచెం ఐస్కి రెస్ట్ దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా పాటిస్తే కొంతవరకైనా వాళ్ళకి. సో ఈ ప్రాబ్లం నేను నా హోల్ కెరియర్లో చూశాను, విన్నాను. పేరెంట్స్ అందరూ చెప్తారు వినరు, బెదిరించండి, భయపెట్టించండి అని చెప్తూ ఉంటారు నాకు వచ్చి. దట్ ఈస్ వెన్ వీ థాట్ ఆఫ్ ifit.ai. ఓకే. సో ఇది ఏంటి అంటే ఇలా ఫోర్స్ చేసి వి డోంట్ ఇంప్లిమెంట్ రూల్స్ అండ్ ఇంపోజిషన్స్ ఆన్ కిడ్స్. వీ హ్యావ్ గేమిఫైడ్ మయోపియా కంట్రోల్ అనమాట ifit.ai. ఓకే ఓకే. కిడ్స్ వాళ్ళంతట వాళ్ళే ఇవి ఫాలో అయ్యి అందులో ఒక గేమ్స్ లాగా పెట్టామన్నమాట. వాళ్ళు ఎంటర్ చేయాలి, వాళ్ళ హ్యాబిట్స్ ఫాలో అయినవి. అప్పుడు వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ బేసిస్ మీద దే కెన్ చాలా బెనిఫిట్స్ రకరకాలు. సో వీ హ్యావ్ మేడ్ ఇట్ ఇంట్రెస్టింగ్ for kids and easy for parents Okay. to control screen time, not just screen time, myopia and its associated complications. Okay. అంటే మీరు చెప్పినట్టు ఈ ifit.ai అంటే ఎగ్జాక్ట్గా వాట్ ఈస్ ఇట్? సో ifit.ai అనేది ఐ వుడ్ ప్రౌడ్లీ సే దట్ ఈ కాన్సెప్ట్ ఇప్పటిదాకా ఎక్కడ లేదు. సో దిస్ ఇస్ డ్రివెన్ బై డాక్టర్స్ బట్ పవర్డ్ బై ఏఐ. ఎస్, ఎంత ఏఐ ఉన్నా I as a doctor and CEO ifit, I understand డాక్టర్స్ ఇచ్చే భరోసా కంటే ఏ ఏఐ కూడా అంత ఇవ్వలేదు మనకి. సో ఆల్ అవర్ డాక్టర్స్ ఫ్రమ్ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్ విత్ ద యాప్ కన్సల్టేషన్స్. సో ఏంటి అంటే ఇందులో మా దగ్గర మేజర్లీ మయోపియా వర్టికల్లో మయోపియా మాస్టర్ అనేది ఒక చాలా అడ్వాన్స్డ్ డివైస్ ఉంది. ఇట్స్ అన్ FDA అప్రూవ్డ్ డివైస్ ఫ్రమ్ జర్మనీ. అది ఇండియాలో వెరీ ఫ్యూ ఫింగర్ టిప్స్ మీద కౌంట్ చేయొచ్చు. ఫ్యూ పీపుల్ ఐ ఇన్స్టిట్యూట్స్లో ఉంది. సో వీఆర్ వన్ ఆఫ్ దెమ్. ఇది ఏం చేస్తుంది అంటే ఒక చైల్డ్కి జస్ట్ ఇట్స్ అ టచ్లెస్, పెయిన్లెస్, నో స్ట్రెస్ టెస్ట్ అనమాట. జస్ట్ కూర్చుంటే హార్డ్లీ 30 secondsలో రెగ్యులర్ గ్లాసెస్ చెకప్ ఎలా ఉంటుంది ఒక మెషిన్, మీరు ఎనీ ఆప్టికల్ స్టోర్లో చూడొచ్చు, అలాగే ఉంటుంది ఈ మెషిన్. బట్ ఇందులో ఇట్ మెజర్స్ ఆల్ ద అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ద చైల్డ్. నాట్ జస్ట్ ఇప్పుడు ఆ మెషిన్, ఆప్టికల్ మెషిన్ ఏంటి, ఇంత నంబరు ఈ అద్దాలు పెట్టుకో అని చెప్పేస్తుంది. ఇదేం చెప్తుందంటే మీ కన్నుగుడ్డి యొక్క లెంత్ ఎలా ఉంది, మీ నల్లగుడ్డి యొక్క హెల్త్ ఎలా ఉంది, అప్ టు 18 years ఆఫ్ ఏజ్ ఫర్ ఈచ్ చైల్డ్. ఇది ఒక గ్రాఫ్ ఇస్తుంది, ఒక నార్మటివ్, ఒక డేటా ఉందన్నమాట. ఆ డేటాలో కిడ్స్తో కంపేర్ చేసి ఇది ఈ కిడ్ యొక్క గ్రాఫ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, ఏ లెవెల్లో ఏ రిస్క్ ఫ్యాక్టర్ వల్ల ఈ చైల్డ్కి ఎంత ఇంపాక్ట్ పడుతుంది, అండ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ని ఎలా మోడిఫై చేస్తే ఈ ఐస్ అనేవి నార్మల్గా ఉంటాయని చెప్తుంది. సో ఈ మయోపియా మాస్టర్ ఇస్ మెయిన్ ఫీచర్ ఆఫ్ అవర్ మయోపియా వర్టికల్. బేస్డ్ ఆన్ మయోపియా మాస్టర్ రిపోర్ట్ అండ్ డాక్టర్స్ అడ్వైస్ మా ఏఐ కస్టమైజ్డ్గా ప్లాన్స్ ఇస్తుంది అనమాట కిడ్స్కి. ఇన్ జనరల్ డాక్టర్స్ చెప్పినట్టు నేను ఇప్పుడు ప్రికాషన్స్ చెప్పాను, అది మీరు ChatGPTలో కొట్టినా ఇచ్చేస్తుంది, గూగుల్ని అడిగినా చెప్పేస్తుంది.
కానీ అది మీకు వర్క్ అవుతుందా, అది ఆలోచించాలి. యా ప్రతి వెయిట్ లాస్ ప్లాన్ ప్రతి మనిషికి వర్కౌట్ అవ్వదు, కరెక్ట్. అలాగే ఇది కూడా. సో Personalized. ఎగ్జాక్ట్లీ మీకు పనికొచ్చేది, మీకు మీ టైం ఇన్వెస్ట్ చేసి ఎఫర్ట్ పెట్టిన దానికి రిజల్ట్ కనిపించేటట్టు ప్లాన్స్ కస్టమైజ్డ్గా మా ఏఐ ఇస్తుంది. సో ఇప్పుడు కరెంట్లీ వీఆర్ కండక్టింగ్ దీస్ టెస్ట్స్ ఇన్ వెరీ హ్యూజ్ గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్. సో ఎవరన్నా ఇఫ్ దే వుడ్ వాంట్ టు గెట్ దిస్ ఆర్గనైజ్డ్ ఇన్ దేర్ కమ్యూనిటీ, దే కెన్ కాంటాక్ట్ అస్. మా టీం వెళ్తుంది, they'll do the test, they'll explain everything. As young as 5-year-old we can do this test. ఓకే. అండ్ అడల్ట్స్ టిల్ ఎనీ ఏజ్? Yeah, up to 18 years ఇది పనికొస్తుంది ఓకే. ప్రెడిక్షన్. ఓన్లీ టిల్ బికాస్ ఐబాల్ గ్రోత్ అనేది 18 years కి ఆగిపోతుంది, ఓకే. స్టేబుల్ అయిపోతుంది. Ah. బియాండ్ దట్ గ్రోత్ ఉండదు. ఓకే. ఏ డ్యామేజ్ జరిగినా ఈ ఏజ్ లోనే జరుగుతుంది, అది పర్మనెంట్ లైఫ్ లాంగ్ మిగిలిపోతుంది ఆ డ్యామేజ్. ఇది 18 years వరకు. ఓకే. ఎర్లీ ప్రిడిక్షన్ Yes. అనేది చేస్తుంది. అలాంగ్ విత్ దాట్ పేరెంట్స్ కి వీఆర్ ఆఫరింగ్ డ్రై ఐ ప్యాకేజెస్ అన్నమాట. ఓకే. We do the dry eye testing and we provide packages which include dry eye massages and supply of eye drops which are safe and doctor approved. So Okay. avanni currently we are conducting in gated communities and schools. ఓకే. సో అడల్ట్స్ కి డ్రై ఐ టెస్టింగ్ ఇవన్నీ దోస్ ఆల్సో విత్ Yes. ఐ ఫిట్? Yes, chestam. ఓకే. ఓకే. సో ఇది అంటే ఇట్స్ యాక్సెసిబుల్ ఎవ్రీవేర్ అంటారా? అంటే అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ అన్ని సో ఫర్ నౌ మేము ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే అవైలబుల్గా చేస్తున్నాం. ఓన్లీ ఫర్ పీపుల్ హూ అండర్గో ద మైపియా మాస్టర్ టెస్ట్, వాళ్ళకే ఈ ఐఫిట్ దీని సర్వీసెస్ అండ్ ఆల్. ఫ్రీ వర్జన్ ఉంది, బట్ అందులో మీకు మీ రిపోర్ట్ కానీ మీ కస్టమైజ్డ్ యూజేజ్ కానీ అది ఏమీ ఉండదు. జస్ట్ ఎడ్యుకేషనల్ కంటెంట్, డాక్టర్ అపాయింట్మెంట్ బుకింగ్ అవి అవైలబుల్ ఉంటాయి. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇది అంటే డిఫరెంట్ హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్, ఇప్పుడు ఎవ్రీ వన్ కాంట్ అప్రోచ్ యూ కదా డ్యూ టు దియర్ ఓన్ సర్కమ్స్టెన్సెస్. సో వాళ్ళకి నియర్ బై హాస్పిటల్స్లో, నియర్ బై డాక్టర్స్ క్లినిక్స్లో అవైలబుల్ ఉందా ఇది? ఈ యాప్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ రెండిట్లో ఉంది. వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ఎనీ బ్రాంచ్ దే కెన్ టేక్ అ కన్సల్టేషన్. ఓకే. స్పెసిఫికలీ అమెరికన్ Yes. లేజర్ ఐ హాస్పిటల్. ఓకే. సో ఇప్పుడు కొంతమంది అంటే గ్లాసెస్ ఉండడం వల్ల యాజ్ మీరు చెప్పినట్టు కాస్మెటిక్ పర్పస్ లైక్ ది గో ఫర్ లేసిక్ సర్జరీ కదా, అందరు ఎలిజిబులా లేదంటే లైక్ వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అలా? That's a very good question, Andy, because I see parents also when I try to educate them about myopia prevention, even though వాళ్ళు గ్లాసెస్ పెట్టేసి ఏముందిలేండి మేడం 18 years వచ్చాక లేజర్ చేయించేస్తాను తీసేస్తాను అని 7-8-year-old కిడ్కే చెప్తూ ఉంటారు. బట్ దట్స్ నాట్ ద కేస్. లాసిక్ వర్క్స్, ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ప్రొసీజర్. అండ్ నాట్ జస్ట్ లాసిక్, రిఫ్రాక్టివ్ సర్జరీస్లో చాలా రకాలు ఉంటాయి. ఓకే. కామన్గా లాసిక్ అనుకుంటారు. సో ఆఫ్టర్ 18 years of age, యాజ్ ఐ సెడ్, ఐబాల్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. అప్పుడు ఒక పర్సన్ అనేది ఎలిజిబుల్ అవుతారు టు గో ఫర్ ఇవాల్యుయేషన్ ఆఫ్ రిఫ్రాక్టివ్ సర్జరీ. అప్పుడు వీ టేక్ మెనీ మెజర్మెంట్స్ ఆఫ్ ద ఐస్. బేసికలీ మోస్ట్ ఇంపార్టెంట్ మెజర్మెంట్ ఇస్ కార్నియల్ థిక్నెస్ అనమాట. అండ్ అలాంగ్ విత్ దట్ మల్టిపుల్ మెజర్మెంట్స్. అవన్నీ కరెక్ట్గా ఉంటేనే, విద్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ ఉంటేనే ఓకే. the person will be eligible for refractive surgeries. Otherwise, we advise them for lifelong usage of glasses only. ఓకే. సో కొంతమంది కాస్మెటిక్ పర్పసెస్ కాంటాక్ట్ లెన్సెస్ యూజ్ చేస్తారు. Yes. ఆర్ దే అడ్వైజబుల్ ఫర్ ఎవ్రీవన్? Again, a very good question, and I really want to create an awareness about this topic. As an eye specialist, having checked thousands of eyes until now, నా పేషెంట్స్కి నేను ఎవ్వరికి కాంటాక్ట్ లెన్స్ అనేది అడ్వైస్ చేయను. ఇట్ ఈస్ లైక్ మీరు రోజంతా ఆక్సిజన్ మాస్క్ ఇలాగ పెట్టేస్తే మీకు ఫ్రెష్ ఎయిర్ వస్తుందండి ఎక్కడి నుంచి అన్నా, ఎంత మీకు 100% ఆక్సిజన్ వస్తున్నా, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. కార్నియా, మన నల్ల గుడ్డుకి ఆక్సిజన్ సప్లై అట్మాస్ఫియర్ నుంచి వస్తుంది, మన అంబియంట్, మన చుట్టూ నుంచి వస్తుంది. మనం బ్రీత్ చేసే ఆక్సిజన్ కార్నియాకి వెళ్ళదు. సో దాన్ని మనం కవర్ చేసేస్తున్నాం కాంటాక్ట్ లెన్స్ పెట్టి. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ సప్లై ఉండదు. సెకండ్ థింగ్, అన్క్లీన్ హ్యాండ్స్తో ఇలా పెట్టేసుకొని ఆర్ లో ఆర్ చీప్ కాంటాక్ట్ లెన్సెస్ ఫర్ కలర్ లుక్ ఇలా వేసేసుకొని ఎన్నో కార్నియాస్ డ్యామేజ్ అయిన కేసెస్ నేను చూసాను. ఈవెన్ రెగ్యులర్ యూసేజ్ వాళ్ళు కూడా అది కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని మర్చిపోయి నిద్రపోయి, ఆ అనాక్సియా అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువ అయిపోయి కెరటైటిస్, కార్నియా మీద అల్సర్స్ రావడము,
డ్యామేజ్ అయిపోతే ఇంకా అది అసలు ఒక్కసారి దేవుడిచ్చిన కంటిని మనము ఏ రకంగా హ్యాండిల్ చేసినా ఇట్ కెన్ నెవర్ బి ఇరివర్సిబుల్. the same as it was. So either you go for refractive surgeries if you are eligible, or just wear glasses. Unavoidable situations lo, so you play sports or you are in army or me pelli any function, occasionally okay, but with extreme care always. దిస్ ఈస్ వెరీ గుడ్ అడ్వైస్ యాక్చువల్లీ, బికాస్ నేను చాలా యూట్యూబ్ వీడియోస్, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎస్పెషలీ విమెన్, దే జస్ట్ కీప్ డిఫరెంట్ కలర్స్, గ్రే కలర్, బ్రౌన్ కలర్ అని అలా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టుకోవడం చూసాను. సో ఆటోమేటిక్లీ యంగ్ కిడ్స్ దే ఆల్ బై అండ్ ట్రై వితౌట్ పేరెంట్స్ నోయింగ్ అబౌట్ కాంటాక్ట్ లెన్స్, అంటే జస్ట్ పిక్చర్స్ కోసం. అది కంప్లీట్లీ డిస్కరేజ్ చేయాలండి. యా, we need to impress upon the kids minds that మీ లుక్ కంటే మీ లుక్, మీ విజన్ ఇంపార్టెంట్, నాట్ ద వే యూ లుక్. థింక్ ఇట్స్ అ వెరీ బర్నింగ్ ఇష్యూ. నేను ఐఎమ్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ దిస్ ఇష్యూ. నేను అనుకునేదాన్ని, అంటే ఐ సీన్ మై ఫ్రెండ్స్ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడము, నైట్ తీసేయడం, బికాస్ దే వర్ ఆల్ డాక్టర్స్ కాబట్టి దే హ్యాడ్ సమ్ అవేర్నెస్. బట్ నాన్ మెడికల్ వాళ్ళు, అంటే మీరు చెప్పింది ఇంత డీటెయిల్డ్గా అయితే తెలీదు. వీ ఆల్ థింక్ కాంటాక్ట్ లెన్స్ ఆర్ గుడ్ అండ్ అంటే ఆక్సిజన్ అనేది అందదు. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ I think. There are medically advised contact lenses. Okay. మయోపియాకి మేము అడ్వైస్ చేస్తాం, దాన్ని ఆర్థోకెరటాలజీ అంటాం. సో వన్స్ ఎ డాక్టర్ అడ్వైజెస్ కాంటాక్ట్ లెన్సెస్, అప్పుడు యూ కెన్ యూజ్. Okay. బికాస్ వీ డూ అ లాట్ ఆఫ్ క్యాల్కులేషన్స్, లాట్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ద పేషెంట్. ఎంతసేపు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ వీ ఎడ్యుకేట్ యూ, వీ ట్రైన్ యూ, అండ్ అప్పుడు వాడుకోవచ్చు. మీ కాస్మెటిక్ పర్పసెస్కి మాత్రం Not advised at all. Yes. కొంతమంది లైక్ ఈ కళ్ళద్దాల షాప్స్కి బయట ఫ్రీ ఐ చెకప్ అని పెడతారు కదా. సో అవి చూసి పీపుల్ జస్ట్ గో ఇన్ అండ్ దే గెట్ దియర్ ఐస్ ఫ్రీగా చెకప్ చేయించేసుకొని, అక్కడ ఎవరో ఆప్టమరిస్ట్ ఉంటారో ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు చెక్ చేస్తారు. సో వాళ్ళు చెప్పిన సజెషన్స్ ఫాలో అయ్యి కళ్ళజోడు పెట్టేసుకొని, ఓకే నా ఐ చెకప్ అయిపోయింది అని ఇంటికి వచ్చి హ్యాపీగా చెప్పుకుంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇన్ అ ట్రూ సెన్స్ డిసీజ్ పాండమిక్ అనలేను, కానీ ఇది మన అందరిని పట్టి పీడిస్తున్న పెద్ద ప్రాబ్లమ్. పాపులేషన్ ఆల్ అక్రాస్ ద కంట్రీ. సో గ్లాసెస్ షాప్కి వెళ్ళిపోయి అక్కడ ఒక క్వాలిఫైడ్ పర్సన్ ఉన్నారా లేదా అని తెలియదు, జస్ట్ బ్రాండ్ చూసేస్తారు. ఓకే బై డిఫాల్ట్ ఇది గుడ్ అనుకుంటారు, జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ మార్కెటింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో వెళ్ళి చెక్ చేసేసుకొని ఆ నంబర్ పర్ఫెక్ట్గా ఉంది, ఇది బాగుందని చెప్పేసి గ్లాసెస్ ఇంత పెట్టి కొనేసి, ఇంకా ఆఫర్లో ఉంది 50% అని 2-3 కొని వస్తారు. నెక్స్ట్ 2-3 డేస్లో నా దగ్గరకే వస్తారు ఆ పేషెంట్స్. ఎవ్రీ డే ఇఫ్ ఐఎమ్ చెకింగ్ 40-50 పేషెంట్స్, 4-5 పేషెంట్స్ ఆర్ ఫ్రమ్ సో అండ్ సో స్టోర్. వాళ్ళ చెకప్స్ చేయించుకొని, మేడం నాకు కనపడట్లే, హెడ్ఏక్ వస్తుంది, వాటరింగ్ వస్తుంది. ఇది యంగ్ పీపుల్ కేసెస్లో. మళ్ళీ వీ డూ అ డీటెయిల్డ్ చెకప్ ఆఫ్ ద ఐ. అవసరమైతే డ్రాప్స్ వేసి చెక్ చేసి, క్వాలిఫైడ్ ఆప్టోమెట్రిస్ట్, క్వాలిఫైడ్ ఆఫ్థల్మాలజిస్ట్ మేమందరం చెక్ చేసి పర్ఫెక్ట్ పవర్ ఇస్తే కంఫర్టబుల్ అయిపోతారు పవర్ చేంజ్ చేసినప్పుడు. సో వాట్ ఐ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ ఇస్, మోస్ట్ పీపుల్ హ్యావ్ మైనస్ పవర్, దట్ ఈస్ మయోపియా. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నది. అందులో ఏంటి అంటే, యాజ్ ఏ కీప్ ఇంక్రీజింగ్ ద పవర్ ఆఫ్ ద లెన్స్, మీకు వేసే లెన్స్ క్లారిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనము ఐఫోన్ వర్జన్స్ పెంచితే క్లారిటీ పెరిగినట్టు చాలా బాగుంటుంది, కానీ దానికి పడే కాస్ట్ ఏంటనేది, ఐఫోన్ కాస్ట్ అంతా ఈ కంటికి పడే కాస్ట్ కూడా అలాగే అవుతుంది. ఏమవుతుంది అంటే, అది పెరిగిపోయినప్పుడు ఐజ్ చాలా ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి ఏమవుతుంది, సపోజ్ ఇఫ్ యూ రిక్వైర్ -1 పవర్, బట్ నేను సో అండ్ సో స్టోర్కి వెళ్ళి నాకు బాగాలేదురా అని అంటే వాడు -2 వేసాడు, అబ్బా పర్ఫెక్ట్గా ఉందని తీసుకున్నాను. హెడ్ఏక్, ఐ స్ట్రెయిన్, వాటరింగ్, అది ఇనీషియల్గా వాళ్ళు ఏం చెప్తారు, మీరు కొన్ని రోజులు అలవాటు చేసుకోవాలి పవర్, తర్వాత మీకు అడ్జస్ట్ అయిపోయి. అది మళ్ళీ మిస్టేక్. యువర్ ఐస్ డోంట్ నీడ్ -2, యూ జస్ట్ నీడ్ -1.5 మేబీ, బట్ యువర్ ఐస్ విల్ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ -2. అది అడాప్ట్ అయిపోతుంది. ఇప్పుడు వెన్ యూ కమ్ టు మీ, నేను తగ్గిస్తాను పవర్, 1.5 ఇస్ వాట్ యూ యాక్చువల్లీ నీడ్, బట్ యూ విల్ సే నాకు అదే బాగుంది. సో అన్నెసెసరీలీ యు ఆర్ ఓవర్ కరెక్టింగ్ మయోపియా, అన్నెసెసరీ మెడికేషన్ లాగా అనమాట. అవసరం లేకుండా ఓవర్ డోస్ లాగా ఇది కూడా పవర్ ఓవర్ డోస్ గ్లాసెస్ది. ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయి. సెకండ్ ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి, క్యాటరాక్ట్, ఎర్లీ స్టేజెస్, రెటినాలో హోల్స్ ఉండడము, డీజనరేషన్స్ ఉండడం, మ్యాక్యులర్ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్స్, అవన్నీ కూడా మిస్ అయిపోతాయి. ఓన్లీ అద్దాలు పెడితే ఎలాగంటే
మీకు ఇక్కడ సపోజ్ కట్ అయితే అది కనపడకూడదని మీరు ఫౌండేషన్ పూసేసినట్టే అవుతుంది. కానీ ఒక యాంటీబయాటిక్ క్రీమ్ పెట్టి ఒక బ్యాండేజ్ వేస్తే ఎలా, దానికి దీనికి డిఫరెన్స్ అది. అద్దర్ అనేది జస్ట్ అన్ ఎక్స్టర్నల్ కరెక్షన్ ఆఫ్ విజన్. ఐ అగ్రీ ఇట్ ఈస్ విజువల్ కరెక్షన్. బట్ ఐస్ అనేవి వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. యూ నీడ్ మెడికల్ ఒపీనియన్, క్వాలిఫైడ్ మెడికల్ ఒపీనియన్ ఫర్ ఐ కేర్. కరెక్ట్. మీరు చెప్పినట్టు లైక్ అంటే కళ్ళు సరిగా కనిపించట్లేదు అనే దానికి కారణం సైట్ ఒక్కటే ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రీజన్ ఉండొచ్చు. డయాబెటిక్ రెటినోపతి, రెటినల్ ప్రాబ్లమ్, ఇంకేదైనా సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో జస్ట్ మనం ఏదో ఫ్రీగా వస్తుంది కదా, ఫ్రీగా వస్తే ఫినైల్ కూడా తాగేస్తారు అన్నట్టు. బట్ ఫ్రీగా ఇచ్చేది దాని వాల్యూ, దాని క్వాలిటీ ఎంత ఉంటుంది అనేది వి షుడెంట్ ఫర్గెట్. ఇంకోటి, కొంతమంది గ్లాసెస్ ఒకసారి ఇచ్చాక 2-3 years వరకు దే డోంట్ చేంజ్ గ్లాసెస్. సో బాగానే కనిపిస్తుంది కదా, ఎవ్రీ ఇయర్ ఇంకేం వెళ్తాము అని చేంజ్ చేయరు. సో అది ఎంతవరకు? ఫర్ కిడ్స్ మెడికలీ అడ్వైజ్డ్ 6 monthsకి ఒకసారి పవర్ చెక్ చేసుకొని గ్లాసెస్ మార్చుకోవడం ఈజ్ అ గుడ్ ప్రాక్టీస్. అండ్ ఫర్ అడల్ట్స్ యూజువలీ వీ అడ్వైజ్ వన్స్ ఇన్ ఎ ఇయర్ కంపల్సరీగా, మీకు బాగా కనిపిస్తున్నా సరే. యాజ్ ఎ సెడ్, మెనీ సైలెంట్ కండిషన్స్. కన్ను కూడా ఏంటంటే సడన్గా హార్ట్ అటాక్ వచ్చేసి సడన్గా అప్పటిదాకా పర్సన్ ఇస్ ఫైన్, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతారు. కన్ను కూడా అంతే, సడన్లీ కనిపిస్తుంది, అప్పటిదాకా మీ విజన్ బాగానే. అలా ఏమన్నా ఉందా అనేది వన్స్ ఇన్ ఎ ఇయర్ అడల్ట్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, ప్రతి ఇయర్లీ వన్స్ ఒకసారి వెళ్ళి వాళ్ళ కళ్ళజోడు అవసరం ఉంటే మార్పించుకోవాలి. ప్రాబ్లం. అండ్ ఇంకోటి, ఈ అడల్ట్స్ ఒక 50 years వచ్చాక, మెన్ కానీ విమెన్ కానీ, వాళ్ళకి స్పెషల్ కేర్ ఆర్ ఏమైనా స్పెసిఫిక్ చేంజెస్ వస్తాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాట్రాక్ట్ అనేది మోస్ట్ కామన్. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ ఇస్ క్యాట్రాక్ట్ ఈస్ నాట్ అ డిసీజ్, ఇట్స్ అన్ ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. మన వయసు పెరుగుతున్న కొద్ది జుట్టు తెల్లగా అయినట్టే మన కంట్లో దేవుడు లెన్స్ అనేది న్యాచురల్గా ఒకటిస్తాడు. అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఒక వాటర్ బాటిల్ లాగా. ఏజ్ పెరుగుతున్న కొద్దీ దానిలో రకరకాల డిపాజిట్స్ వచ్చి అది ట్రాన్స్లూసెంట్ అయ్యి ఓపెక్ అవుతుంది. దాన్ని మనం క్యాట్రాక్ట్ అంటాం. సో ఇలాంటి చేంజెస్ ఏమైనా వస్తున్నాయా అనేది ఆఫ్టర్ 45-50 చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఎస్పెషలీ ఇఫ్ దే ఆర్ డయాగ్నోస్డ్ విత్ డయాబెటీస్ ఆర్ ఎనీ ఆటోఇమ్యూన్ కండిషన్స్ 6 monthsకి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. బికాస్ వీళ్ళల్లో క్యాట్రాక్ట్ తొందరగా వచ్చి తొందరగా ముదిరే అవకాశం ఉంటుంది, అంటే ఆపరేషన్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ అబవ్ 40 ప్రెస్బయోపియా అంటే రీడింగ్ గ్లాసెస్ అనేది అందరికీ వస్తుంది. నోబడీ క్యాన్ అవాయిడ్, దట్ ఈస్ ఆల్సో అన్ ఏజింగ్ ప్రాసెస్. చాలామంది అడుగుతారు, మా గ్రాండ్ ఫాదర్ అద్దాలు లేకుండా ఉండేవాళ్ళు, చూసేవాళ్ళు, నాకెందుకు ఇవి మీరు ఇస్తున్నారు? సో అది ఏంటి అంటే సేమ్ థింగ్ అగైన్, దే డూ నాట్ నో వాట్ క్లారిటీ వుడ్ లుక్ లైక్ ఇఫ్ యూ యూజ్ గ్లాసెస్. సో ప్రెస్బయోపియా చెకప్ ఒకటి చేసుకోవాలి. అండ్ గ్లాకోమా ఛాన్సెస్, ఎస్పెషలీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, ఆర్ హై మయోపియా, పవర్స్ -5, -6 అలా ఆ ఆర్డర్లో ఉంటే గ్లాకోమా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ డయాబెటీస్ ఉంటే రెటినాలో బ్లీడ్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం. వెసల్స్, రెటినల్ బ్లడ్ వెసల్స్ రప్చర్ అయ్యి బ్లీడ్స్ అవుతాయి. సో అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ప్రివెంటివ్ అనమాట. వీ క్యాన్ అగైన్ డూ ద ఫండస్ ఫోటోగ్రఫీ. మా ఐఫిట్లో అది కూడా ప్రొవైడ్ చేస్తాం మేము. గేటెడ్ కమ్యూనిటీ, స్కూల్స్, ఎనీబడి హూ బుక్స్ ద సర్వీస్, ఒక పోర్టబుల్ ఫండస్ క్యామ్ తీసుకెళ్ళి వితౌట్ డ్రాప్స్. యూజువల్లీ మీరు ఐ హాస్పిటల్కి వెళ్తే వేసేసి నిద్రపోవాలి, గంట సేపు, తర్వాత లేవాలి. యూజువల్లీ 40 to 60 minutes పడుతుంది. ఆఫ్టర్ దాట్ అడల్ట్స్కి అయితే 3-4 hours బ్లరింగ్ ఆఫ్ విజన్ ఉంటుంది. కిడ్స్కి 3 days వరకు, అప్ టు 3 days బ్లరింగ్ ఉంటుంది. సో వీ హ్యావ్ అన్ AI బేస్డ్ నాన్ మైడ్రియాటిక్, అంటే డైలటేషన్ లేకుండా ఫండస్ ఫొటోస్ తీసి వీ కెన్ గివ్ అ డీసెంట్ రిపోర్ట్ ఆఫ్ ఏమైనా రిస్క్స్ ఉన్నాయా, డూ దే నీడ్ ఫర్దర్ ఎవాల్యుయేషన్. సో ఈ రెటినా చెకప్ అనేది కూడా చేసుకోవాలి. ఇఫ్ వీ ఫైండ్ ఎనీథింగ్ సస్పిషియస్, వీ ఇమీడియట్లీ రెఫర్ దెమ్ టు అవర్ ఆఫ్థల్మాలజిస్ట్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ఎర్లీ డిటెక్షన్, ఐఫిట్, ఎంతమంది ఉంటే యూ గో టు దియర్ అపార్ట్మెంట్ ఆర్ స్పేస్? So for now, the least count of families that we have visited is 300. Up to 1000 families ఉన్న apartments కూడా మేము కవర్ చేస్తున్నాము. So we have staff, we have the myopia master machines, and akkade we also advise myopia control lenses అని ఉంటాయి అన్నమాట గ్లాసెస్లో కిడ్స్కి.
ఏంటి అంటే అవి సెపరేట్గా ఒక వేరే మెథడాలజీలో లైట్ అనేది డిస్పర్స్ చేసి రెటినా మీద వేస్తుంది. దాంతో ఏంటంటే ఈ ఎగ్జెల్ లెంత్ కన్నుగుడ్డు యొక్క లెంత్ ఇంక్రీజ్ అవ్వకుండా కంట్రోల్ అవుతుంది. సో ఆ లెన్సెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సపోజ్ ఇఫ్ ఎవరైనా లైక్ ఇండివిజువల్ ఫ్యామిలీ వాళ్ళు ఇఫ్ దే వాంట్ దేర్ హోల్ ఫ్యామిలీ టు గెట్ చెక్ అలాంటి హోమ్ సర్వీస్ ఆప్షన్స్ Yes. Initially, any of the camps lo, or if anybody wants to book a service with us, or మేము camps లో diagnose చేసిన వాళ్ళని, our team will visit to their house. We have lux meters which will adjust to the ambient lighting of your house, and based on that vision checkup, retina checkup, ఇంటి నుంచే డాక్టర్ కన్సల్టేషన్ కూడా అయిపోతుంది. ఓకే You can purchase your glasses also over there, and 6 monthly reviews కూడా మీ ఇంటికి వచ్చే చేస్తాం. I think this is an excellent option. Like కొంతమంది పెద్దవాళ్ళకి where they don't have sufficient అంటే వెహికల్ ఆప్షన్ అట్లా లేని వాళ్ళకి హోమ్ విజిట్స్ ఇవన్నీ ఇట్స్ గుడ్ ఆప్షన్. ఇంకోటి మన అంటే ఇండియాలో ఈ ఆఫ్థల్మాలజీ ఐ చెకప్స్ ఇవన్నీ అడ్వాన్స్మెంట్స్ రూరల్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్లో మన వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేస్తే ఎంతవరకు ఉంది ఈ అడ్వాన్స్మెంట్స్ అనేది? So I would say eye care level in India is a paradox. So services highest level ఉన్నాయి international, like iFit, we ourselves provide international standards of services. We are here to take care of people's eyes, but are the people aware? Availability is more, awareness is less. Need is more, availability is more, awareness is less. ఓకే We are always there. iFit is there, American Laser Eye Hospitals are there, which provide international standard of eye care. But as I said, people should be aware enough, come and avail the services. ఓకే ఏమీ తీసుకోలేదు ఇండియాలో ఉన్న సర్వీసెస్ కంపేర్ టు. సో ఈ సర్వీసెస్ ఇవి అడ్వాన్స్మెంట్స్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ బట్ ప్రజల యొక్క అవేర్నెస్ అంటే ప్రజలకు తెలియదు ఇంత పెద్ద పెద్ద అడ్వాన్స్మెంట్స్ ఐ కేర్లో కూడా అవుతున్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఐ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్, అవేర్నెస్ మన అందరిలో రావాలి. ఐ ఫీల్ లైక్ మీరు అప్పటి నుంచి iFit.ai అనే యాప్స్ వాటి గురించి చెప్తున్నారు కదా, లైక్ యు ఆర్ ద CEO ఆఫ్ దాట్ కంపెనీ అండ్ ఆల్. సో మీరు మామూలుగా వచ్చేసి లైక్ యువర్ మెడికల్ డాక్టర్ ఆఫ్థల్మాలజిస్ట్. సో అది చేసి ఈ టెక్నాలజీ దాంట్లో ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటి? సో చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ దిస్ మైండ్ సెట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్, నాట్ ఫాలోయింగ్ ద రెగ్యులర్ పాత్. బికాజ్ ఒక కోట్ నేను చదివాను, లైఫ్ ఈజ్ లైక్ టెట్రిస్, ఇఫ్ యూ ఫిట్ ఇన్ యూ డిసపియర్. ఓకే It's not like I want to go and do something crazy, but if I can do something which will add value to the people's lives around me, other than not just writing prescriptions. So నేను అలా ఆలోచించి ఈవెన్ బిఫోర్ iFit I have 2 other companies. So myspecs.com అని I have a chain of eyewear stores అన్నమాట, where again we provide comprehensive eye checkup, not just glasses as I have mentioned. And oka point I want to say here is it's a completely women run chain of eyewear stores. ఓకే So that is a cause that is very close to my heart. I want to make a difference in lives of women, ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా. So that's the reason I started MySpecs, and after that I had been a faculty for MBBS students. దాని నుంచి డాక్షాలా అని నా ఓన్ టీచింగ్ ప్లాట్ఫామ్ కూడా ఒకటి ఉంది. సో డ్యూరింగ్ మై జర్నీ ఆఫ్ MySpecs I learned that startup is like your baby. బేబీ డర్టీ ఏమన్నా చేస్తే ఐ కాంట్ డూ దిస్, నేను ఓన్లీ ఆడుకుంటా, అలా కుదరదు కదా. ఈవెన్ విత్ అ స్టార్టప్ ఇట్స్ ద సేమ్ థింగ్. రైట్ ఫ్రమ్ స్వీపింగ్ మై ఓన్ స్టోర్, అంటే మార్నింగ్ నేను పేషెంట్స్ని చూసి సర్జరీస్ చేసి ఈవినింగ్ నా స్టోర్ నేనే తెరిచి క్లీన్ చేసి నుంచొని సేల్ చేసి ఫ్రేమ్స్ లెన్సెస్ వాట్ ఇట్ టేక్స్ టు బిల్డ్ అ బిజినెస్ అనేది నేర్చుకొని without investment, totally bootstrapped, we run a profitable line of eyewear stores. So idi chusi Dr. Ramesh Chandra garu, he is the chairman of American Laser Eye Hospitals, he contacted me, he understood my journey, and that's when he shared his thoughts on preventive eye care in India and how he wants to bring a difference. And he
offered me this. Then I thought this is the best time to use technology in medical field and bring a huge difference rather than just glasses. అందుకని ఐ ఫిట్ తీసుకున్నాను. వెరీ ఇన్స్పైరింగ్, యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఐ థింక్, బికాజ్ లాట్ ఆఫ్ ఇప్పుడు ఏ అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. సో లాట్ ఆఫ్ ఈ ఇంజనీర్స్ వాళ్ళు వీళ్ళు అందరు ఎంటర్ అవుతున్నారు. బట్ ఐ ఫీల్ డాక్టర్స్ ఆల్సో షుడ్ హ్యావ్ సమ్ వాళ్ళ ఇన్పుట్స్, వాళ్ళ నాలెడ్జ్ అదంతా దాంట్లో ఉంటే ఇట్ విల్ కమ్ అవుట్ యాజ్ అ వెరీ మచ్ మోర్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అయిపోతుంది. విష్ మిమ్మల్ని చూసి చాలా మంది ఇంకా డాక్టర్స్ దే విల్ ఎంటర్ ఇన్ టు టెక్ ఆల్సో. అది మన సబ్జెక్ట్ కాదు అని జనరల్ గా డాక్టర్స్ చాలా కన్జర్వేటివ్ ఉంటారు. లైక్ మన సబ్జెక్ట్ మనం దే జస్ట్ గో ఓన్లీ డీప్ గా వెళ్ళిపోతారు. బట్ ఇట్స్ టైం మనం వైడన్ చేసుకొని ఈ ఏఐ దాంట్లో మన ఇన్పుట్స్ కూడా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. At the bottom of all our doctors' hearts, it's all about the patient's well-being. So if technology is improving that service, so why not? బికాజ్ ఇప్పుడు ఉన్న పేషెంట్స్ ఆర్ కస్టమర్స్ దే ఆర్ మోర్ అట్రాక్టెడ్ టు దీస్ యాప్స్ కానీ ఇట్లాంటివన్నీ. సో ఆటోమేటికలీ యూ విల్ బి హెల్పింగ్ అండ్ సర్వింగ్ యువర్ ఓన్ పేషెంట్స్. సో ఈ ఏఐ ఫిట్ ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు లైక్ వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ? బికాజ్ మీరు సైన్స్ నేర్చుకున్నారు. సో ఈ టెక్నికల్ టర్మ్స్ కానీ ఇవన్నీ కానీ స్ట్రగుల్ అయ్యారా ఏమన్నా? ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. అసలు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదువుకొని ఫ్రీ క్యాంప్స్ విలేజెస్లో చేసి పేషెంట్స్తో మాట్లాడి ఇక్కడికి వచ్చేస్తే ఇట్స్ లైక్ అన్ ఏలియన్ ల్యాండ్ ఫర్ అస్. టోటలీ అసలు వీళ్ళ జార్గాన్ బేసిక్ లాంగ్వేజ్ కూడా అర్థం కాదు. వాళ్ళేమో అదేంటి మీకు ఇంత కూడా రాదా, ఇది కూడా రాదా అన్నట్టు వాళ్ళు అనరు. కానీ వాళ్ళు అలా అనుకుంటారేమో అని మనకి, అరే డాక్టర్ ఒక హోదాలో ఉండాలి, ఇది రాదనుకుంటున్నారు. ఐ స్ట్రగుల్డ్ అ లాట్ విత్ దాట్. బట్ థ్యాంక్ఫుల్లీ మై హస్బెండ్ ఈజ్ ఫ్రమ్ దాట్ లైన్ ఆఫ్ కెరియర్. సో తన హెల్ప్ తీసుకున్నాను, నా ఓన్ ఎఫర్ట్స్తో అండర్స్టాండ్ చేసుకున్నాను వేరియస్ ఏఐ టూల్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎలా ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్స్ ఎలా ఉంటాయి, యాప్స్ ఎలా బిల్డ్ చేస్తారు, స్క్రీన్స్ ఎలా డిజైన్ చేస్తారు. ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్ apart from learning cataract surgeries and all those things. So yeah, I enjoy doing this because every day is a new day for me. It's a new challenge, new thing to solve. So it's not a boring life, but yeah, it's very challenging. And na accident appudu nenu నేర్చుకున్నది ఇక్కడ ఐఎమ్ ఏబుల్ టు అప్లై ఏంటంటే గ్రిట్. నీకు ఎంత పెయిన్ ఉన్నా నువ్వు లేచి నీ ఫిజియోథెరపీ చేయాలి రోజు, నువ్వు నడవాలి అంటే. సేమ్ థింగ్ నీకు మెంటల్గా ఎంత స్ట్రగుల్ ఉన్నా, నీకు అయ్యో ఇది ఫెయిల్ అయిపోతుంది, నేను రాంగ్ డెసిషన్ తీసేసుకున్నా, నా హాస్పిటల్ పెట్టుకుంటే అయిపోయేది. బట్ నో, జస్ట్ షో అప్ రోజు లే, డూ వాట్ నీడ్స్ టు బి డన్. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్ బ్యాక్వర్డ్స్. వెనక్కి చూస్తే తెలుస్తుంది హౌ ఫార్ వీ హ్యావ్ కమ్ అండ్ హౌ మచ్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్. ముందుకు చూస్తే భయం, ఫియరే ఉంటుంది. బట్ మన టీంకి ఆ ఫియర్ చూపించలేము, అన్సర్టనిటీస్ చూపించలేము, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, పాత్ చూపించాలి. ఇట్స్ జస్ట్ అబౌట్ షోయింగ్ అప్ నో మ్యాటర్ హౌ మచ్ ఆఫ్ సెల్ఫ్ డౌట్, పెయిన్ ఏమున్నా సరే. సో మీరు దాంట్లో జాయిన్ అయ్యి అలాంగ్ ద పాత్ వర్క్ చేసుకుంటూ ప్యారలల్ గా నేర్చుకొని లెర్నింగ్ అలాంగ్ ద వే. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ఎవ్రీ డే. సో అంటే ఇట్లా మీలాగా ఇన్స్పైర్ అయ్యి హెల్త్ టెక్ లోకి రావాలనే యంగ్ ప్రొఫెషనల్స్ కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి, ఎస్పెషల్లీ డాక్టర్ మెడికల్ ప్రొఫెషనల్స్? ఫస్ట్ థింగ్, పీపుల్ హూ వాంట్ అబ్సల్యూట్ పేషెంట్ ఇంటరాక్షన్, చాలా మంది దే కమ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ ఫర్ దట్ సాటిస్ఫాక్షన్. వాళ్ళైతే దే షుడెంట్ బి ట్రైయింగ్ టు గెట్ ఇన్ టు దీస్ యాప్స్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ and if they want to learn new things every day, yes, they can come into this. But always remember, entrepreneurship కనిపించినంత రోజీగా, అంత రిచ్గా అట్లీస్ట్ స్టార్టింగ్ ఫ్యూ ఇయర్స్ అయితే ఉండదు. As I said, it's like a baby. Initialగా చాలా, the baby keeps getting sick, it needs to get adjusted to so many things. So entrepreneurship కూడా అంతే. You need to learn to talk to people. As doctors మనం ఒక సర్టన్ వేలో మాట్లాడతాము పేషెంట్స్తో. బట్ ఇక్కడ డిమాండ్స్ ఒక్కొక్క పర్సన్తో ఒక్కొక్కలాగా మాట్లాడాలి, వాళ్ళది అర్థం చేసుకోవాలి, మనది అర్థమయ్యేటట్టు చెప్పాలి, మన అవుట్పుట్స్ కరెక్ట్గా తీసుకురావాలి. సో ఆ గ్రిట్ ఉండాలి బేసికలీ. నో మ్యాటర్ వాట్, ఫోకస్ అనేది పోకూడదు ఫ్రమ్ యువర్ గోల్. ఎవ్రీ డే న్యూ ఛాలెంజెస్, న్యూ రెస్ట్లెస్నెస్, న్యూ ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ ఆల్ దట్, టు షో అప్ ఫర్ ఇట్, దెన్ యూ కెన్ టేక్ అప్ an entrepreneurship journey. It's not an easy job.
బట్ నాట్ ఇంపాసిబుల్ ఆల్సో. Yes, definitely. రెసిలియన్స్, ఆ పట్టుదల అవన్నీ ఉంటే దే కెన్ ఈజీలీ ఎంటర్ అండ్ సర్వ్ మోర్ పీపుల్. It's not like I have not seen failure. I have seen rejections. People have rejected me, my pitches to so many investors. But yeah, the path keeps opening. You just have to keep going. దానంతట అదే ఏ ఆపర్చునిటీ వచ్చినా డోంట్ గివ్ అప్ ఆన్ ఇట్. ఇది మనం చేయొద్దు, ఇది వర్కౌట్ నో, జస్ట్ గో ఇన్ టు ఇట్ అండ్ సీ ఏంటి అది మనకి ఎలా యూజ్. టేక్ అప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఆన్ యువర్ వే. అంటే మీరు చెప్పినట్టు ఐ కుడ్ సెన్స్ దట్ బికాస్ మీరు ఇంత బిజీ ఉండి కూడా యూ సెడ్ ఓకే ఫర్ ద పాడ్కాస్ట్ అండ్ యూ కీప్ అంటే ఈవెన్ ఆన్ అ వీకెండ్ యూ కుడ్ అటెండ్ దిస్ పాడ్కాస్ట్. సో ఐ థింక్ అంత డిటర్మినేషన్ ఉండాలి టు అచీవ్ సో మెనీ థింగ్స్ Absolutely. అండ్ టు బీ ఏబుల్ టు సర్వ్ సో మెనీ పీపుల్. Yes, it takes a toll on your mental health, physical health, family, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ. బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఎస్పెషలీ ఐ ఫీల్ విమెన్ ఆర్ ఈవెన్ మోర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మల్టీ టాస్కింగ్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ మోర్ ఫీమేల్ డాక్టర్స్ టు థింక్ అబౌట్ ఆంటర్ప్రినర్షిప్, మేక్ దెమ్సెల్వ్స్ ప్రౌడ్. యా, ఈవెన్ ఐ హోప్ సో. సో ఇప్పుడు కొంతమంది కొంచెం కళ్ళు డ్రై అయిపోగానే మెడికల్ హాల్కి వెళ్ళిపోయి ఆర్టిఫిషియల్ ఐ డ్రాప్స్ అలా క్లియర్ సొల్యూషన్స్ అలా అని తెచ్చేసుకొని వేసుకుంటూ ఉంటారు. లైక్ ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ ఈవెన్ సెలబ్రిటీస్ వాళ్ళు అలా. అవి ఎంతవరకు సేఫ్ అంటారు? సో యా, సో ఇది మళ్ళీ వెరీ ర్యాంపెంట్ థింగ్ దట్ ఐ సీ ఇన్ మై కన్సల్టేషన్స్. యూజువలీ వీళ్ళు వెళ్ళి చెప్పే కంప్లైంట్ ఒకటి ఉంటుంది, బట్ దెర్ ఇస్ ఎ జెనరిక్ ప్రాక్టీస్ ఇన్ ఆల్ మెడికల్ స్టోర్స్. వాళ్ళు స్టిరాయిడ్ విత్ యాంటీబయాటిక్ ఇచ్చేస్తారు. నో మ్యాటర్ దే హ్యావ్ సింపుల్ డ్రై ఐస్ ఆర్ దే హ్యావ్ కార్నియల్ అల్సర్. అంత వైడ్ రేంజ్కి కూడా వాళ్ళు ఇచ్చేది యాంటీబయాటిక్ ప్లస్ స్టిరాయిడ్. బోత్ ఆర్ నాట్ ఇండికేటెడ్ in such conditions. So never ever use any over the counter drops. ఓకే, ఓన్లీ డాక్టర్ అడ్వైజ్డ్ డ్రాప్స్. ఇంకొక ప్రాక్టీస్ న్యూ బార్న్ బేబీకి మదర్స్ మిల్క్ వేయడము కళ్ళల్లో. ఓకే. సో నథింగ్ షుడ్ బి పుట్ ఇన్ యువర్ ఐస్. దేవుడు ఇచ్చిన న్యాచురల్ టీయర్స్ ఆర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై డాక్టర్. కొంతమందికి లైక్ ఎక్సర్సైజెస్ అంటే ఫేషియల్ మజిల్ ఎక్సర్సైజెస్ అలా అని ఉంటాయి కదా. సో ఐస్కి కూడా ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటాయి? ఎస్, ఐస్కి ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఫస్ట్ మోస్ట్ సింపుల్ ఎక్సర్సైజెస్ నేను ఇందాక చెప్పింది 20-20-20 రూల్. సో 20 minutes చూస్తే 20 seconds దూరం చూడాలి. దాంతో మన మసిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. దాంతోపాటు నియర్ అండ్ ఫార్ ఫోకస్ అని ఉంటుంది ఎక్సర్సైజ్. ఫిగర్ ఆఫ్ 8 ఎక్సర్సైజ్, మూవింగ్ యువర్ ఐబాల్స్ in those directions. All these exercises have been customized and in detail explained in the iFit AI app. ఓకే. అది రెఫర్ చేయొచ్చు. కరెంట్లీ బీటా టెస్టింగ్ వర్జన్లో ఉంది. July 1st కల్లా ఇట్ విల్ బీ లైవ్ ఫర్ యూజేజ్ బై ఎవ్రీబడి. సో అప్పుడు దే కెన్ డౌన్లోడ్ అండ్ స్టార్ట్ యూజింగ్ దెమ్. ఓకే, ఇట్స్ అవైలబుల్ ఇన్ iOS, ఆండ్రాయిడ్ అన్నిట్లో. ఇప్పుడు పేరెంట్స్కి స్పెక్ట్స్ ఉంటే లైక్ పిల్లలకి కూడా వస్తుందా? మయోపియా డస్ హ్యావ్ జెనెటిక్ కాంపోనెంట్. సింగిల్ పేరెంట్కి ఉంటే 2 times ద రిస్క్ ఉంటుంది. ఇద్దరు పేరెంట్స్కి ఉంటే ఇట్ ఇంక్రీజెస్ ఆల్మోస్ట్ డబుల్స్ ద రిస్క్ అనమాట. సో మీ కపుల్లో ఒకళ్ళకు ఉన్నా సరే చైల్డ్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. యూ షుడ్ గెట్ యర్ చైల్డ్ టెస్టెడ్ ఎస్పెషలీ ఇన్ మయోపియా మాస్టర్. అంటే ఇప్పుడు లేకపోవచ్చు, యు గో ఫర్ అ రెగ్యులర్ ఐ చెకప్. రెగ్యులర్ ఐ చెకప్లో చెప్పలేం మనం ఫర్దర్ ఫ్యూచర్లో వస్తుందా లేదా ఈ చైల్డ్. బట్ మయోపియా మాస్టర్ ఇన్ ఐఫిట్ ఏం చేస్తుందంటే ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఆ చైల్డ్ యొక్క స్క్రీన్ టైమ్, అవుట్డోర్ ప్లే అవన్నీ కన్సిడర్ చేసి మీ చైల్డ్కి వస్తుందా, ఏ ఏజ్కి వస్తుంది, ఎంత పవర్ వస్తుంది అవన్నీ ప్రెడిక్ట్ చేస్తుంది. సో ఈ టెస్ట్ చేసి వీ క్యాన్ ఇంటర్వీన్ అట్ అప్రోప్రియేట్ టైం అండ్ కంట్రోల్. రాకుండా చూడొచ్చు, ఈవెన్ జెనెటిక్గా ఉన్నా సరే. ఉన్న పవర్ వచ్చినా కంట్రోల్లో పెట్టేటట్టు, అన్కంట్రోల్డ్గా పెరిగిపోకుండా. ఓకే, అలా ఎర్లీగా తెలుసుకోవడం వల్ల మనం ప్రొలాంగ్ చేయొచ్చు. ఎస్, అండ్ కంట్రోల్ అంటే మరి ఎక్కువ హై పవర్కి వెళ్ళకుండా. ఇంకోటి ఈ డ్రై ఐ సిండ్రోమ్ అంటే ఏంటి అసలు? సో అగైన్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్న ఎక్స్టెండెడ్ బాడీ పార్ట్ దీనికి రీజన్ అనమాట. మన స్క్రీన్ ఫోన్స్. మనము మన నార్మల్ బ్రెత్ రేట్ పర్ మినిట్ ఉంటుంది కదా, బ్రీతింగ్ రేట్. సో అలా నార్మల్ బ్లింకింగ్ రేట్ పర్ మినిట్ ఉంటుంది 12 to 15 times యూజువల్లీ. మనం స్క్రీన్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే we forget to blink. We get so involved in the content that we forget to blink. Blink ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈచ్ టైమ్ we blink మన టియర్ ఫిల్మ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. కొత్త టియర్ ఫిల్మ్ ఫామ్ అయి క్లీన్ చేస్తుంది.
సో దట్ ఈస్ వై గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద మెకానిజం ఆఫ్ బ్లింకింగ్. సో ఇది మనము తగ్గించేస్తే ఇవాపరేట్ అయిపోతుంది ambient టెంపరేచర్కి. ఇవాపరేట్ అయిపోయి డ్రైనెస్ స్లోగా డెవలప్ అయ్యి వాటరింగ్, బ్లర్డ్ విజన్. టియర్ ఫిల్మ్ డ్రై అవుట్ అయిపోతే బ్లర్గా కనిపించడం. చాలా కామన్గా ఏం చెప్తారు, మేడం నాకు సడన్గా బ్లర్ అవుతుంది, ఒక 5 minutes కళ్ళు మూసుకొని అటు ఇటు తిరిగితే సెట్ అయిపోతుంది. దట్స్ అ సింపుల్ రీజన్ దట్ యువర్ టియర్ ఫిల్మ్ ఈస్ గెటింగ్ డ్యామేజ్డ్. దిస్ ఈస్ ద డ్రై ఐ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. అండ్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది కూడా ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ దట్ ఈస్ స్ప్రెడింగ్ అక్రాస్. ఏంటి అంటే దానిలో ఐ పెయిన్, రెడ్నెస్, నెక్ పెయిన్, హెడేక్, వాటరింగ్, బ్లర్డ్ విజన్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. వీటికి వేరియస్ స్టెప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే సింపుల్ లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ మెడికలీ ప్రిస్క్రైబ్డ్. అండ్ విజువల్ హైజీన్ అంటే ఇందాక నేను చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అవ్వడం. అండ్ the other thing is simple, we provide, iFit provides eye massagers. అవి డైలీ యూజ్ చేస్తే ఏంటంటే మెబోమియన్ గ్లాండ్స్ అని మన ఐలిడ్ ఎడ్జెస్లో ఉంటాయి గ్లాండ్స్. ఆ గ్లాండ్స్ నుంచి టియర్ ఫిల్మ్ కాంపోనెంట్స్ అనేవి సీక్రెట్ అవుతాయి. సో వాటిని అన్బ్లాక్ చేసి యాక్టివేట్ చేస్తుంది. ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఐపీఎల్ థెరపీ అని ఉంటుంది. ఆ తర్వాత ఇవి చేసుకుంటే ఏంటంటే మనకి టియర్ ఫిల్మ్ క్వాలిటీ ఇంప్రూవ్. సో మేము ఇప్పుడు చేస్తున్న క్యాంపెయిన్స్ లో నాట్ జస్ట్ ఫర్ కిడ్స్ ఈ మైపియా మాస్టర్, అడల్ట్స్కి కూడా ఈ డ్రై ఐ వర్టికల్ కూడా వీఆర్ రెడీ టు ఆఫర్ సర్వీసెస్. కొంతమందికి లైట్ సెన్సిటివిటీ ఉంటుంది, ఐస్ అంటే ఎక్కువ లైట్ చూస్తే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయని. మనం ఈ మధ్యకాలంలో లైక్ ఇన్స్టాగ్రామ్లో చూసా, లైక్ సమంత ఆల్సో హ్యాడ్ దిస్ లైట్ సెన్సిటివిటీ అని ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే చూసా. అంటే అందరూ లైక్ షీఈస్ బీయింగ్ వల్నరబుల్, ఎమోషనల్ అనుకున్నారు, బట్ తను షీ ఎక్స్ప్లెయిన్ ఇట్ వాజ్ లైట్ సెన్సిటివిటీ, లైట్ కళ్ళలో పడితే కళ్ళలో నీళ్ళు వస్తాయని. అలా కొంతమందికే ఉంటుంది. లైక్ మా బాబుకి కూడా హీ కంప్లైన్స్, అంటే ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళినప్పుడు వాటరింగ్ ఆఫ్ ఐస్ ఉంటాయి. సో అది ఎందువల్ల అంటారు? సో ద మోస్ట్ కామన్ రీజన్ ఇస్ డ్రైనెస్ అండి, ఆల్టర్డ్ టియర్ ఫిల్మ్ క్వాలిటీ. సో యాజ్ ఐ సెడ్, మన ambient ఎన్వైరన్మెంట్తో టియర్ ఫిల్మ్ సరిగ్గా లేకపోతే వాటరింగ్ అండ్ లైట్స్లో హీట్ వల్ల వాటరింగ్ వస్తుంది. మెడికల్లీ చూస్తే కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్లో లైట్ సెన్సిటివిటీ ఉంటుంది. ఆర్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్ విద్ ఇన్ ద ఐ, ఆ కేసెస్లో కూడా లైట్ సెన్సిటివిటీ అండ్ వాటరింగ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ హైలీ ఎసెన్షియల్ టు గెట్ ఇట్ ఇవాల్యుయేటెడ్ వన్స్. దాని వెనకాల ఏదన్నా ఈజ్ ఇట్ జస్ట్ డ్రైనెస్ ఆర్ ఎనీ అదర్ రీజన్? ఇట్స్ బెటర్ టు ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసుకోండి, దాని కారణం తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన ఈ సిటీస్లో ఉండే వాళ్ళకి ఈ డస్ట్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇప్పుడు ప్రతి ఇంటి పక్కన ఏదో ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇలా వీటి వల్ల మన కళ్ళకి ఏదన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం? సో అగైన్ ambient ఎన్వైరన్మెంటే కాబట్టి అది టియర్ ఫిల్మ్ అనేది ఆల్టర్ అయిపోతుంది. డ్రైనెస్ న్యాచురల్గానే వచ్చేస్తుంది. సెకండ్ థింగ్, అలర్జీస్ ప్రిడిస్పోజిషన్ ఎక్కువ అయిపోతుంది. నార్మల్గా ఉండే వాళ్ళకి కూడా రెడ్నెస్, ఇచ్చింగ్, డ్రైనెస్ రావడము కిడ్స్లో ఇంకా ఎక్కువగా చూస్తాము. సో అలర్జిక్ రియాక్షన్స్ రావడం అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో మెడికలీ ప్రిస్క్రైబ్ లూబ్రికెంట్స్ వాడటము, బయట అలా డస్టీ ఎన్వైరన్మెంట్స్లో వెళ్ళేటప్పుడు ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకోవడము, ఈ ప్రికాషన్స్ వాడితే కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. సో ఈ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న వాళ్ళు అగైన్ డాక్టర్ని కన్సల్ట్ చేసి లూబ్రికెంట్స్ అవి ఇవి యూజ్ చేస్తే కొంతవరకు వాళ్ళ ఐస్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. కొంతమంది లైక్ అంటే మన జాబ్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్ కాన్స్టెంట్గా కంప్యూటర్ ముందు బై డిఫాల్ట్ దే హ్యావ్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కంప్యూటర్. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి టు ప్రొటెక్ట్ దేర్ ఐస్? సో అది ద సింప్లెస్ట్ ఐ ఎక్సర్సైజ్, ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్, 20-20-20 రూల్. సో కోవిడ్ వచ్చినప్పుడు మనం హ్యాండ్ హైజీన్ ఎలా పాటించామో, ఇప్పుడు విజువల్ హైజీన్ అనేది దానిలో ఫస్ట్ స్టెప్. ఇది స్క్రీన్ బ్రైట్నెస్లో ఐ ప్రొటెక్ట్ మోడ్ లేదా రీడింగ్ మోడ్ అలా సెట్టింగ్స్ ఉంటాయి, అది పెట్టుకోండి. లైట్స్ ఎప్పుడు ఆన్ ఉంచండి, చీకట్లో ఎప్పుడు కూడా స్క్రీన్స్ చూడొద్దు, ఫోన్, ల్యాప్టాప్, టీవీ, ఎనీథింగ్. ఆల్వేస్ స్విచ్ ఆన్ యువర్ లైట్స్ అండ్ మేక్ ష్యూర్ కాన్షియస్గా దట్ యూఆర్ బ్లింకింగ్ యువర్ ఐస్ టియర్ ఫిల్మ్ రిప్లెనిష్ అవ్వడానికి. అండ్ omega-3 రిచ్ ఫుడ్ తీసుకోండి and vitamin A rich food. Along with that, definitely if your lifestyle permits, at least 30 to 60 minutes బయట స్పెండ్ చేయండి సరౌండెడ్ బై గ్రీనరీ if possible. And posture correction, when you're using the system, computer vision syndrome అవాయిడ్ చేయడానికి కొన్ని మేము ఐఫిట్లో చెప్పున్నాము, ఆర్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఆన్ గూగుల్ ఆల్సో, ఏ యాంగిల్లో పెట్టి చూడాలి అనేది.
సో మీరు ఆ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది హౌ టు అడ్జస్ట్ యువర్ ల్యాప్టాప్. యూ షుడెంట్ బి బెండింగ్ ఆర్ లిఫ్టింగ్ యువర్ నెక్. ఎగ్జాక్ట్ మీ ఐ లెవెల్కి మీ స్క్రీన్ ఉండాలి. ఇవి ప్రికాషన్స్ అండి. ఓకే. సో మీరు చెప్పినట్టు ఐ ఎక్సర్సైజెస్ అనేవి అండ్ మీ యాప్‌లో ఉన్నాయన్నారు కదా! కొన్ని యాంగిల్స్ ఆఫ్ మన కంప్యూటర్ ఏ యాంగిల్‌లో పెట్టుకొని చూడాలి అని. Yeah. అండ్ ఇంకోటి కంప్యూటర్స్ అండ్ ఫోన్స్‌కి కొన్ని ఫిల్మ్స్ వస్తున్నాయి. ఆ ఫిల్మ్స్ పెట్టుకుంటే మీ కళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. గ్యారంటీడ్ ప్రొటెక్షన్ అండి. మేబీ సమ్ అమౌంట్ ఆఫ్ బ్లూ లైట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఐస్ ఫర్ మెనీ రీజన్స్. సో కొంతవరకు అది కట్ అయ్యి కొంత స్ట్రెయిన్ తగ్గొచ్చు, కానీ ఇట్స్ నాట్ అ క్యూర్ ఫర్ ఎనీథింగ్ ఆర్ నాట్ ఎ రిప్లేస్మెంట్ ఫర్ ప్రాపర్ విజన్ కేర్ అండ్ ఐ కేర్. ఇంకోటి విమెన్ లైక్ మస్కారాస్ అండ్ కాజల్ ఇలా పెట్టుకుంటారు కదా! ఇప్పుడు మార్కెట్‌లో వి హావ్ లైక్ Yes. మెనీ. సో వీటి వల్ల మన ఐస్‌కి ఎలాంటి హాని జరుగుతుంది? రీసెంట్గా ఒక సెలబ్రిటీ కూడా సేమ్ థింగ్ కంప్లైంట్ చేశారు నాకు. ఓకే. కాన్స్టెంట్గా మేకప్ పెట్టుకొని ఉంటాం ప్రొఫెషన్ వల్ల, దానివల్ల టార్చర్గా అనిపిస్తుంది ఐస్. బట్ షూటింగ్ లేని రోజు ఐ ఫీల్ లైక్ అ ఫ్లవర్, చాలా రిఫ్రెష్డ్గా ఉంటాయి నా ఐస్ అని. సో ఇందాక నేను చెప్పినట్టు మెబోమియన్ గ్లాండ్స్ అని కరెక్ట్గా మన ల్యాష్ లైన్ ఎక్కడైతే మనం కాజల్ అప్లై చేస్తామో అక్కడ ఉంటాయి. అవి టియోఫిల్మ్ కాంపోనెంట్స్ అనేవి సిక్రీట్ చేస్తాయి. మనం ఇవన్నీ పెట్టినప్పుడు ఏంటంటే ఆ సిక్రిషన్ అంటే ఆ బయటికి వచ్చే టియోఫిల్మ్ కాంపోనెంట్స్ అనేవి బ్లాక్ అయ్యి లోపలే ఉండిపోతాయి. సో టియోఫిల్మ్ క్వాలిటీ అనేది లో అయిపోతుంది. సో ఆ బ్లాకేజ్ రాకుండా ఉండాలి అంటే ఇట్స్ బెస్ట్ టు అవాయిడ్ కాస్మెటిక్స్ ఆర్ యూస్ గుడ్ క్వాలిటీ కాస్మెటిక్స్. అండ్ పడుకునేటప్పుడు మేక్ ష్యూర్ టు క్లీన్ యువర్ ఫేస్, రిమూవ్ ఎంటైర్ మేకప్ అండ్ స్లీప్. సో ఇవి ప్రికాషన్స్. వీలైనంత వరకు తగ్గించుకొని Avoid ఆర్ చేస్తే. ఇఫ్ కంపల్సరీ మ్యాండేటరీ అనుకుంటే మాత్రం నైట్ 100% మేకప్ రిమూవ్ చేసుకోవాలి. ఎస్. యా, నేను కూడా ఈ మధ్య ఎక్కడో చదివాను లైక్ మస్కారా పెట్టుకొని పడుకోవడం వల్ల మార్నింగ్ లేచేసరికి దే గాట్ సమ్ పాలిప్ లాగా. దిస్ ఇస్ హెయిర్ కదా, హెయిర్కి రూట్ ఉంటుంది. ఆ రూట్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వచ్చు వెన్ యు ఆర్ అప్లయింగ్ చీప్ క్వాలిటీ మస్కారాస్ ఆర్ అన్క్లీన్ హ్యాండ్స్. సో రిపీటెడ్గా వాట్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ ఇస్ కళ్ళకి హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాంటాక్ట్ లెన్స్ అయినా మేకప్ అయినా ఎవ్రీథింగ్ కెన్ డ్యామేజ్ ఐస్. ఓకే. ఇప్పుడు కొంతమందికి అంటే బై డిఫాల్ట్ మనం హెడేక్, కోల్డ్ కాఫ్ ఎలా అయిందంటామో, కొంతమంది కళ్ళు స్ట్రెయిన్ అని అనుకుంటారు కదా బై ద డే ఎండ్ ఆఫ్ ద డే. Yeah. సో నార్మల్ ఐ స్ట్రెయిన్ అంటే రోజంతా పనిచేయడం వల్ల వచ్చిన ఐ స్ట్రెయిన్ లేకపోతే లోపల వెనకాల ఉండే మన బాడీలో ఉండే డిసీజ్ వల్ల వచ్చే ఐ స్ట్రెయిన్, అది ఎలా కనుక్కోవచ్చు? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కాజిటివ్ ఫ్యాక్టర్ అంటే మీ స్ట్రెయిన్ అవుతున్నది వెన్ యూ స్టాప్ డూయింగ్ ఇట్, ఇది ఇంప్రూవ్ అయిపోవాలి. ఇఫ్ ద కంప్లైంట్స్ ఆర్ పర్సిస్టింగ్ ఆర్ వర్సనింగ్, ఇంకా ఇంక్రీజ్ అవుతోంది కంప్లైంట్ అంటే దట్ మీన్స్ దేర్ ఇస్ సమ్ అదర్ ప్రాబ్లమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ ఇన్ ఐ కేర్ ఇస్ విజన్ డిస్టర్బెన్స్ ఆఫ్ ఎనీ సార్ట్. ఈ విజన్ నిన్న ఉన్నట్టు ఇవాళ లేదు, పొద్దున ఉన్నట్టు సాయంత్రం లేదు అంటే ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు గో టు ద ఐ డాక్టర్. బట్ స్టిల్ ఇఫ్ యూర్ ఫేసింగ్ సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్, డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఇంపార్టెంట్. ఫైనల్గా డాక్టర్ గారు, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే వన్ హెల్త్ ఐ టిప్ ఏంటి? ఐ కేర్ అనేది ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఐ గ్లాసెస్. ఐస్ ఆర్ అ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. మేక్ ష్యూర్ టు గెట్ ప్రాపర్ doctor monitored care for your eyes at least once a year for you and twice a year for kids. And ifit.ai is here to come to your home or your gated communities or your child's schools and do a complete eye wellness checkup and give end-to-end care that is powered by the technology of AI and driven by qualified ophthalmologists. ఫైనల్గా లైక్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా, ఎవరైనా మిమ్మల్ని కన్సల్ట్ చేయాలన్నా ఆర్ మీ ఐఫిట్ యాప్ ఆర్ ఐఫిట్ ఏఐ యాప్ గురించి ఇంకా విషయాలు తెలుసుకోవాలన్నా ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు మిమ్మల్ని? సో మా వెబ్సైట్ విజిట్ అవ్వచ్చండి, www.ifit.ai. అందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. లైక్ పిలవగానే మా పాడ్కాస్ట్కి వచ్చి మీ వాల్యుబుల్ ఇన్సైట్స్ షేర్ చేసుకున్నందుకు. అంటే ఈరోజు మీరు షేర్ చేసిన చాలా విషయాలు, అంటే మనం కళ్ళు అనేవి చాలా ఈజీగా, అంటే సింపులే కదా, ఏముంది డాక్టర్ గారు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ గారు కళ్ళజోడు పెట్టుకోవడం, ఇంతవరకే ఆలోచిస్తాం కళ్ళ గురించి. లైక్ డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, వీటి గురించి ఆలోచించినంత కళ్ళ గురించి ఆలోచించాం. ఈరోజు చెప్పడం వల్ల నాకు ఎస్పెషల్లీ బీయింగ్ డాక్టర్ నాకే చాలా వరకు తెలియదు అనిపించింది కళ్ళ గురించి. లైక్ బ్లింకింగ్ మెనీ టైమ్స్,
అండ్ డ్రై ఐ సిండ్రోమ్ వీటన్నిటి గురించి అండ్ ఈ విజన్ మయోపియా ఈ కాంటాక్ట్ లెన్సెస్ వీటన్నిటి గురించి చాలా డీటెయిల్డ్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ వాణి గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టు ఎడ్యుకేట్ పీపుల్ మోర్ అండ్ లెట్ దెమ్ నో దట్ వీఆర్ హియర్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ ఐస్. థ్యాంక్ యూ. విన్నారు కదా, మన కళ్ళు అనేవి మన జీవితంలోని ప్రెషియస్ మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తాయి. సో అలాంటి కళ్ళని మనం రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం అనేది ఆప్షనల్ కాదు, కానీ ఎసెన్షియల్. సో ఈ ఎపిసోడ్ కనుక చూసి మీకు నచ్చినట్లయితే జస్ట్ ఏదో బాగుంది అని వదిలేకుండా ఇమీడియట్గా మీరు వెళ్ళి ఐ చెకప్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇది మోస్ట్ నెగ్లెక్టెడ్ పని. మనం జనరల్గా ఐ చెకప్ అనేది అసలు చేయము. సో మీరు వెంటనే వెళ్ళి మీ రొటీన్ ఐ చెకప్స్ని చేసుకోండి. థ్యాంక్ యూ.